గురుభ్యో నమః 2024 సెప్టెంబర్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి సెప్టెంబర్ నెల చివరి 10 రోజులలో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. వాస్తవంగా ఒక వారం ముందే వీడియో అందిద్దాం అనుకున్నా, కానీ ఈ గణపతి నవరాత్రులు ఉన్నాయి కదా, ఈ గణపతి నవరాత్రులు ఆ 9 రోజులే, కానీ కొన్ని ఏరియాల్లో స్టిల్ నవరాత్రులు జరుగుతూనే ఉన్నాయి. అవి దశరాత్రులు ఉన్నాయి, ద్వాదశ రాత్రులు ఉన్నాయి, షోడశ రాత్రులు ఉన్నాయి, ఏకవింశ రాత్రులు కూడా చేస్తున్నారు. పైగా నేనుండే అపార్ట్మెంట్కి కింద ఒకటి, పక్కన ఒకటి, అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి, మూల మీద ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, చుట్టూ అవే. ఉదయం పూట అక్కడ భక్తులు ఉండరు, ఒక పెద్ద మైక్ పెట్టేస్తారు, ఇంకా ఏదో రణగణ ధ్వని చేస్తుంటారు కొంతమంది. పెద్ద పెద్ద డ్రమ్స్ లాగా తెస్తారు, కొడుతూ ఉంటారు నిమజ్జనం అని. ఆఖరికి ఏమైందంటే భక్తి ఎట్టిపోయిందో ఒక్కోసారి అక్కడ డ్యాన్సులు, పిచ్చి డ్యాన్సులు, కుప్పి గంతులు అలా తయారైపోయి వీడియో చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనం కూడా కొంత ఆలోచన చేయాలి. కేవలం చందాలు ఇస్తున్నాం, చందాలు ఇచ్చినంత మాత్రం ఆ చందాల వినియోగం ఎట్టిపోతున్నదంటే కొంత వికృత రూపం దాలుస్తుంది. కనుక గణేష్ నవరాత్రులు అంటే హైదరాబాద్లో అది నవరాత్రులు కాదు, ఏదో జరుగుతున్నాయి. కనుక వీటి కారణంగా కొంత యువతలో కూడా కొంత వ్యతిరేక ధోరణి కూడా అలవాటు అవుతుంది. కనుక తల్లిదండ్రులు కూడా కొంచెం చూడాలి. ఏదో చెప్పడం వరకు తప్ప అంతకంటే ఆచరణలో పెట్టాలంటే అయ్యే పని కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ముందుగా వీడియోలు అందిద్దాం అనుకుంటే ఈ గణపతి నవరాత్రులు ఉన్న కేవలం 3 వీడియోలు చేశాను అంతే. ఆ తర్వాత శబ్దాలు. సో ఇంతకు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఆ చంద్రగ్రహణం ఒకటి వెళ్ళిపోయింది. దానికి సోషల్ మీడియాలో గ్రహణం వచ్చేస్తుంది, పైన పడుతుంది, ఆ 3 రాసుల వాళ్ళు బ్రహ్మాండంగా కోర్టు సంపాదిస్తారు, 3 రాసులు 4 రాసులు కోర్టు సంపాదిస్తారు, ఇక అవతల మాత్రం బికార్లు అయిపోతారు అని రకరకాలు. ఆఖరికి వారి మీద ఉన్నటువంటి కొంత గురుభావం కూడా పోగొట్టుకునే విధంగా ఆ పండితులు చెబుతున్నారంటే వాళ్ళకి ఏం పని పాట ఏం లేదా. ఆ సోషల్ మీడియా వాళ్ళకి గ్రహణం కనపడంగానే ఎవరో సిద్ధాంతం పిలుస్తారు, వస్తారు, కూర్చుంటారు, వాళ్ళ నెంబర్ వేస్తుంటారు. ఇంకా గురువు గారు చెప్పండి అంటే ఇంకేముంది, కొంపలు అంటుకుపోతున్నాయి, అది కొంపలు ఏం పోవు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరొక గ్రహం రాబోతుంది, ఇంకా దానికి ఎంత రాద్ధాంతం చేస్తారో. అది మహిళా అమావాస్య రోజే, అది భారతదేశంలో కనపడదు, అది మీకు వృశ్చిక రాశికి లాభస్థానంలో కనపడుతుంది, ఆకాశంలో, ఇండియాలో కాదు. కనుక అది 7 నిమిషాల 25 సెకండ్ల పాటు స్థిరబొమ్మ నిలబడుతుంది. వాస్తవంగా పెద్ద గ్రహణమే. ఈ గ్రహణ ప్రభావం వ్యక్తులపైన ఉంటుందని ఎవరన్నా చెబితే నమ్మకూడదు. వ్యక్తులపైన ఉంటుంది, సమస్యలు వస్తాయి, నాశనం అయిపోతారు అంటే ఇటు వినండి, ఇటు చూడండి, అటు వదిలేయండి అంతే. వాస్తవంగా గ్రహణ ప్రభావాలు అంటే సముద్రాలపైన ఎక్కువ కొంత ప్రభావం చూపుతుంటుంది, కొంత వాతావరణ ప్రభావం చూపుతుంటుంది, కొంత దేశ పరిస్థితులపైన. చంద్రగ్రహణం వచ్చిందా, అక్కడ లెబనాన్లో కాల్పులు, గీల్పులు, యుద్ధ వాతావరణాలు, ఇలాంటి వాటి మీద ఉంటుంది, దేశ నాయకుల మీద ఉంటుంటుంది. అంతేగాని ప్రతి వ్యక్తి మీద ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఆ సూర్య ప్రభావం ఉన్నప్పటికీ సో వెరీ లిమిటెడ్గా, అదంతా 0.00 ఉంటుంది. దానికోసం ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు. ఇకపోతే అసలు విషయం చెప్తాను. అదేమిటంటే కొంచెం డబ్బులు దాచిపెట్టుకోవడానికి కొంచెం ప్రయత్నం అంటూ చేయండి. ఎందుకు చెబుతున్నాను అంటే చెబుతున్నా, రాబోతున్న రోజుల్లో ఖర్చులు పెరుగుతుంటాయి. కేవలం ఖర్చులే కాదు, అన్నీ పెరుగుతుంటాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల దాకా కొంచెం వ్యతిరేక గ్రహస్థితులు ఉంటాయి. వాస్తవంగా మీకు అర్ధాష్టమి జరుగుతుంది. 4వ స్థానంలో ఏం జరుగుతున్నది, శని వక్రగమనం జరుగుతుంది. 7వ స్థానంలో గురు వక్రంలోకి వెళ్ళబోతున్నాడు. పంచమ సంతాన స్థానంలో ఆయన రాహు వచ్చేసి శని యొక్క నక్షత్ర ఉత్తరాభతి నడుస్తున్నాడు. అలాగే మీకు అష్టమ స్థానంలో కుజుడి యొక్క తీక్షణ చూపులు లాభసాయపడ్డాయి. ఇలాగే నెలకి ఏదో ఉంటాయి. వీటన్నిటినీ బేరీజ్ వేసుకునే ఫలితాలు చెబుతున్నాను. అయితే ఇప్పుడు ఈ గ్రహణాలు ఇంకేదో భయంతో ఉంటారు. కనుక ఒక చిన్నపాటి ఉపాయం చెబుతాను. ఇక పాయింట్ చెప్పబోయే ముందుగా అదేమిటంటే 22వ తేదీ ఆదివారం, 22వ తేదీ ఆదివారం, ఆ రోజు కృతికా నక్షత్రం అంటారు. పితృకారకుడు గ్రహం ఎవరు, రవి. గ్రహణం పట్టేది రవికి. ఇది మహాలయ పక్షాలలో 2 గ్రహణాల మధ్య వచ్చేటువంటి ఆదివారం. పర్టికులర్గా ఆదివారానికి అధిపతి రవి, రవి యొక్క నక్షత్రమే కృత్తిక. రవికి 3 నక్షత్రాలు ఉంటాయి.
కృత్తిక, ఉత్తరాషాఢ, అందులో మొదటి నక్షత్రం వస్తేనే వస్తుంది. ఉత్తర రాదు, ఉత్తరాషాఢ రాదు. ప్రపంచం తల్ల కిందన ఆ నక్షత్రమే వస్తుంది, అంతే తప్ప మిగతా నక్షత్రాలు. కనుక ఆ రోజున స్థిమితంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం లోపల ఏదైనా 11 రూపాయలు, ఓన్లీ 11 రూపీస్, ఒక 10 రూపాయల కాగితము, ఒక 1 రూపీ బిల్ల, లేకపోతే 10 రూపాయల బిల్ల, లేకపోతే చిల్లర ఎంతో తీసి ఒక డబ్బాలాగా దాచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. తర్వాత డబ్బులు తీసుకుంటే రేపు 2 నెలలకు మునుకు నేను చెప్తాను, ఎప్పుడు తీసుకోవడం చెప్తాను. ఆ డబ్బుని పోగు చేయండి. 22వ తారీఖు మధ్యాహ్నం ప్రశాంతంగా భోజనం చేయండి. సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఇటు మాట్లాడుతూ చేయకుండా ప్రశాంతంగా కూర్చోండి, భోజనం చేయండి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఒక అరగంట సేపు స్థిమితంగా మీకు నచ్చిన భోజనం చేయండి. వెజ్ అయితే వెజ్ తినండి, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ తినండి. తినిన తర్వాత భోజనం చేసిన తర్వాత డబ్బులు తీయండి. డబ్బులు తీసి ఏదో డబ్బాలను, పుస్తకాలను, బీరువాలో ఎక్కడో ఒక పక్కన పెట్టండి. పట్టిన కొత్త మూట పెట్టండి. అది నిదానంగా దినదిన ప్రవర్ధమానం అవుతున్న ఆలోచనతో, అది యాక్చువల్ వీడియో చేద్దామంటే గణపతి నవరాత్రుల వలన ఈ డప్పు శబ్దాల వలన చేయలేకపోయాను. అందులో ఒక్కొక్క రాసులోనే స్వల్పంగా చెప్తున్నాను. ఈ డబ్బు దాచిపెట్టుకుని ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్, 21వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ రాత్రి 9:56 వరకు ఉండేటువంటి ఈ సమయం అంతా కూడా చాలా అనుకూలంగా, దాదాపుగా అవకాశాలు వచ్చే విధంగా, మీ మనసంతా కూడా కొంత సంతోషపరిచే విధంగా పరిస్థితులు ఉంటాయి. దంపతులుగా ఉన్నవారైతే ఒక నిర్ణయానికి కూడా వస్తుంటారు. భాగస్వాములు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ప్రేమికులు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఏ నిర్ణయం అనేది తెరపై చూసుకోవాలి ఇంకా మీరు. కనుక 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 24వ తేదీ రాత్రి 9:55 అంటే 22, 21, 22, 23, 24 4 డేస్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పైగా ఏదైనా చిన్నపాటి రుణ బాధలు ఉంటే అలాంటి రుణ బాధలకు తగినటువంటి ఏదో ఆయుధం మీకు దొరికినట్టుగా అనిపిస్తుంటుంది. కొంతవరకు అనారోగ్య సమస్యలకు కూడా డాక్టర్ గారు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. శత్రు విజయం కూడా కొంత పొందే సూచనలు కూడా ఉంటుంటాయి. చాలా వరకు హ్యాపీగా గడిచిపోతుంది. ఇబ్బంది అంటే ఏం లేదు. నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 24వ తేదీ రాత్రి 9:56 నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 3:39. ఒక విధంగా చెప్పాలంటే 29వ తేదీ ఉదయం దాకా అనుకుందాం. అంటే 24 రాత్రి 9:56 నుంచి 29వ తేదీ ఉదయం వరకు ఇది మాత్రం ఎందుకు పనికి రాకుండా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏదో బాధ, ఏదో పోగొట్టుకున్నాం, అది అమ్ముడు పోలేదే, ఇది కొనలేదే, మరి వాళ్ళు వస్తానా రాలేదు, వీడు డబ్బులు తీసుకుపోయినాడు, గంటలు తెస్తాడు, వీడు తేలేదు, ఆ అమ్మాయి చూసి అట్లా ఉంది, ఈ అబ్బాయి ఇట్లా ఉన్నాడు, ఆ సంబంధం ఆగిపోయింది, ఈ సంబంధం ఇలా ఉంది, ప్రమోషన్ టేబుల్ దాకా వచ్చింది, ఫైల్ దగ్గరికి వచ్చి సంతకం పెట్టబోయే ముందు ఆఫీసర్ గారు పక్కకు పోయారు, ఆ రాజకీయ నాయకులు చేసి ఏదో సవ్వాలక్ష ఉంటాయి. దీనివల్ల ధూపం ముక్క తెగదు. మనసంతా కూడా అనుకుంటుంది. అప్పుడు అనుకుంటారు ఆ గ్రహణ ప్రభావం మన మీద పడిన, గ్రహం లేదు, గాడిద గుడ్డు లేదు. ఇది అన్ని యొక్క గ్రహచార స్థితిని బట్టి చెబుతున్నటువంటి విషయం కనుక ఆ గ్రహణం అనేటువంటి మాట మనసులోకి రానియకుండా ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా భోంచేయండి, ప్రశాంతంగా నిద్రపోండి, ప్రశాంతంగా మీ ఇష్టదేవాన్ని తలుచుకోండి. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీస ఏదో ఉంది కనుక మీకు తోచింది, నచ్చింది, మెచ్చింది చదువుకోండి, లేక వినండి. అంతే తప్ప గ్రహణము ఆ యూట్యూబ్లో గ్రహణం అనేది కనుక ఉంటే పక్కనెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్లంటే కేవలం భయపెట్టే సిద్ధాంతులే ఎక్కువైపోయినారు. కనుక ఇలాంటి భయపెట్టే సిద్ధాంతులు చెప్పేటువంటి మాటలు విని చాలామంది చాలా ఇబ్బందులకు లోనవుతున్నట్టుగా నాకు కొంతమంది తెలిసినటువంటి పెద్దలు మెసేజ్ పెట్టారు, ఫోన్లో కూడా మాట్లాడారు. కనుక ఏదైనా 25, 26, 27, 28 4 రోజులు కూడా పెద్దగా గొప్పగా అనుకూలంగా రోజులు సాగవు. ఏదో కొంచెం బాధగా అన్నట్టుగా అనిపిస్తుంది, కొంచెం ఏదో అనారోగ్యం ఉన్నట్టుగా ఉంటుంది. అదేదో మరి కొంచెం ఎక్కువగా ఉంటే డాక్టర్ దగ్గరికి పోండి. సొంత నిర్ణయాలతోటి, సొంత మందులతోటి, మెడికల్ షాప్ ఆయన అడిగేసి మందులు మాత్రం మింగకండి. వైద్యుల దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మూడవ పాయింట్, అది ఎప్పుడంటే 29వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఇది కొద్దిగా రెపరెపలాడుతుంటుంది. జెండా రెపరెపలాడుతుంది. అప్పటిదాకా జెండా మూసుకుపోయి గాలి లేకపోతే జెండా అవుతుంది, వాలిపోతుంది. గాలి కొడితే జెండా ఇట్లా ఊగుతుంటుంది. కనుక ఏదో ఊగుతున్నట్టుగా ఏం ఊగుతుంది, మీకు వచ్చేటువంటి అవకాశాలు వస్తున్నాయి కనుక ప్రారంభమైనట్టుగా అనిపిస్తుంది. ఏదైనా నెలాఖరులో 29వ తేదీ 30వ తేదీ 2 రోజులు కూడా కొంతవరకు
కొంత మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. తనివి తీరా కూడా ఎవరన్నా మాట్లాడితే కాస్త మాట్లాడదాం అనిపిస్తుంది. తనివి తీరా ఏదో భోజనం చేద్దాం అనిపిస్తుంది. ఏదైనా స్వీట్ తిందాం అనిపిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి తింటే బాగుండే అనిపిస్తుంటుంది. ఇష్టమైన సినిమాలకు పోయేవాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా 29వ తేదీ కనుక 29వ తేదీ ఐ థింక్ ఆ రోజు ఆదివారం ఉంది కనుక ఆదివారం నాడు చక్కగా కొంత రిలాక్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఏదైనా 22వ తేదీ మాత్రం కృత్తికా నక్షత్రం వచ్చిన ఆదివారం మాత్రం డబ్బులు దాచిపెట్టి ప్రయత్నించండి. 29వ తేదీ ఆదివారం కనుక ఆ రోజు ఏదైనా ఖుషిగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. 29, 30 2 రోజులు కూడా చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతాయి. ఇకపోతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి నక్షత్రాలు జాతకుంటారు. అదేంటంటే విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 22వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటల 30 నిమిషాలతో 11 గంటల 3 నిమిషాలతో ప్రారంభమై 22వ తేదీ ఆదివారం రాత్రి 11:03 ప్రారంభమై 23వ తేదీ సోమవారం రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం జన్మించిన జాతకులు 23వ తేదీ సోమవారం రాత్రి 10 గంటల 7 నిమిషాల నుంచి 24వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటల 54 నిమిషాల వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు, కొంతమంది వ్యతిరేకమైన సమయము, అన్ఫేవరబుల్ టైం, కొంత విసర్జనీయ సమయము. కనుక ఆ సమయంలో కొత్త పనుల మీద మోజు పెట్టకుండా, నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం వదిలేయడానికి ప్రయత్నించండి. మీ రొటీన్ కార్యక్రమం మొత్తం చక్కగా చేసుకోండి. ఇక నెక్స్ట్ 3వ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 24వ తేదీ రాత్రి 9 గంటల 54 నిమిషాల నుంచి 25వ తేదీ రాత్రి 10 గంటల 23 నిమిషాలకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం, కొంత వ్యతిరేకతలు ఉండేటువంటి టైం. ఏది ఏమైనప్పటికీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇక నుంచి డబ్బులు దాచిపెట్టాలి. ఆ డబ్బులు దాచిపెట్టాలంటే దానికోసం ప్రత్యేకంగా అక్షయ తేదీ లాంటిది అదే ఇది కాదు. 22వ తేదీ ఆదివారం కృత్తికా నక్షత్రం. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయండి. ఆ 9కి చేసేవాళ్ళు ఉంటారు, 10కి చేసేవాళ్ళు ఉంటారు, 11కు 12కి. ఎప్పుడైనా మధ్యాహ్నం భోజనం లంచ్, ఆ లంచ్ తినిన తర్వాత స్థిమితంగా కూర్చొని ఆ డబ్బులు లంచ్ తర్వాత పాద ప్రక్షాళన కూడా చేసుకుని, కొంతమంది టేబుల్ దగ్గర చేసేది గబగపోతారు, కుర్చీలో మంచం మీద పడుకుంటారు. హాయిగా ప్రశాంతంగా కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత 11 రూపాయలు మినిమం, లేదా 500, 1000 రూపాయలు మీ ఇష్టం. యాజ్ మినిమం ఒక 11 రూపాయలు, ఇది లేదు 1 రూపాయి కూడా ఉందనుకోండి సమయానికి, ఆ 1 రూపాయినా దాచిపెట్టుకుని ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేయండి. చక్కగా అనుకూలతలు సిద్ధించడానికి సమయం ఆసన్నమైనది అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. శుభం.